నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్యని, ఉగ్రవాదుల దాడి ఖండిస్తున్నామని సుజయబాబు తెలిపారు. తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో 3 రోజులు సంతాప దినాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో క్రితంలో గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఎండలు లేని విధంగా ఈరోజు కాశ్మీర్లో పెహల్గామాలో జరిగిన దాడి నిన్న అమానుషం. నిజంగా భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంఘటన ఏదైతే నిన్న కాశ్మీర్లో జరిగింది. దీన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజుల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించి ఈ 3 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించి అక్కడ మృతి చెందిన 28 మంది కుటుంబాలకు మేమందరం నివాళులు ఘనంగా అర్పించాలని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం జనసేన పార్టీ నగర కార్యాలయంలో జెండాని అవహతనం చేసి ఈరోజు సంతాప దినాలుగా 3 సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నెల్లూరు నగరంలోని పట్టణ ప్రధాని కూడల్లో గాంధీ బొమ్మ వద్ద ఈరోజు నగర జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ కొవ్వొత్తులతో ఆ చనిపోయిన అమరవీరులకి ఆ 28 మంది కుటుంబాలకి ఈరోజు ఇక్కడ సంతాపాన్ని తెలపడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన ఈ చర్య 28 మంది కుటుంబాలు, 2 విదేశాలని తీసేస్తే 26 మంది భారతీయ టూరిస్టులని అతి దారుణంగా, అతి కిరాతకంగా, ఈరోజు అతి పైశాచికంగా ఈరోజు వచ్చేసి వారు చంపడం అనేది నిజంగా చాలా ఖండిస్తున్నాం.